సరిపోదా శనివారం చాలా బాగా సరిపోయింది. ఫస్ట్ ఈ సినిమా ఎలా అనిపించిందో చెప్పే ముందు వివేక్ ఆత్రేయ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజాయ్ గారికి ఒక పెద్ద ఓ వేసుకుందాం. బికాస్ సినిమాకి రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా రోజుల తర్వాత ప్రూవ్ చేసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఆడియన్స్ ని ఎంత ఎంగేజింగ్ గా కూర్చోబెట్టాలో అన్ని పాసిబుల్ వేస్ లో స్టోరీని నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లే తో ఆడుకున్నాడు వివేక్ ఆత్రేయ. ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ని చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేయడంలో 100% సక్సెడ్ అయ్యాడు. నిజంగా నేనైతే ఈ రేంజ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసినప్పుడు ఎన్నైతే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారో అలాంటి ఒక ఫార్ములాని కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీలో అప్లై చేయడం చాలా రేర్. అలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ని తన రైటింగ్ తో చూపెట్టాడు వివేక్ ఆత్రేయ. అండ్ ఈ సినిమాకి టెక్నికల్ గా ఒక పెద్ద బ్యాక్ బోన్ అంటూ ఏదైనా ఉందంటే అది జేక్స్ బెజాయ్ బీజిఎం. అసలు స్క్రీన్ ప్లే అంటే చాలా క్రాఫ్ట్స్ ని యూజ్ చేసి ఒక విజువల్ ని ఆర్ స్టోరీ టెల్లింగ్ ని ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి. ఆ ప్రాసెస్ లో ఏ సినిమాకైనా బీజిఎం పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ సినిమా బీజిఎం నిజంగా మాటలో చెప్పడానికి లేదు, ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి వెళ్ళినప్పుడు ఆ స్మూత్ ట్రాన్సిషన్ అండ్ సీన్ కి తగ్గట్టు నిజంగా ఈ సినిమా చూసాక జేక్స్ బెజాయ్ బీజిఎం గురించి డిస్కస్ చేసుకోకుండా ఉండరు. ఎస్పెషల్లీ ఎస్జే సూర్య క్యారెక్టర్ బీజిఎం అయితే ఒక ట్రాన్స్ ఉంటది. అండ్ ఎలివేషన్ సీన్స్ లో ఫైట్స్ లో అయితే లిటరల్ గా బీజిఎం తో ఆడుకున్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ సినిమా కెమెరా వర్క్ జి మురళి గారు అండ్ కలర్ గ్రేడింగ్ రెండు కూడా చాలా యూనిక్ గా స్టోరీకి కావాల్సిన టోన్ ని ఎగ్జాక్ట్ గా ప్రెజెంట్ చేశారనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ వాళ్ళ 100% ఇచ్చారనిపిస్తుంది. ఎస్జే సూర్య గారి గురించి స్పెషల్ గా చెప్పుకుంటారని నాని గారు అన్నమాట ఎగ్జాక్ట్లీ. బికాస్ ఎస్జే సూర్య గారు వచ్చిన ప్రతిసారి ఒక హై వస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, నెంబర్ ఆఫ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. సాడిజం, విలనిజం, హ్యూమర్ అన్ని జస్ట్ తన కళ్ళతో వెర్సటైల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. నానిని ఈ యాంగిల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ నాని తన సటిల్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు రేంజ్ ని కూడా అవుట్ స్టాండింగ్ గా చూపెట్టారు. ఈ సినిమాలో నాని ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నాని ఎలివేషన్స్ కోసం చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు. నాని సూర్య ఫేస్ ఆఫ్ సీన్స్ మాత్రం ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. అండ్ సూర్య అండ్ నాని తర్వాత సాయి కుమార్ గారు, మురళీ శర్మ గారు అండ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ రోల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. ప్రియాంక మోహన్ క్యారెక్టర్ ని సినిమాలో కరెక్ట్ గా యూజ్ చేసి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకా మురళీ శర్మ గారు యాక్టింగ్ అయితే నిజంగా ఎంత చెప్పినా తక్కువే. తన బాడీ లాంగ్వేజ్ తో తన సాడిజం తో సూపర్ గా పర్ఫామ్ చేశారు. ఆడియన్స్ ఈ రోల్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ సాయి కుమార్ గారు కూడా ఒక మంచి స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్ చేశారు. ఈ సినిమాలో ఇంకో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ ని చాలా సూపర్ గా చూపెట్టారు. రియల్ సతీష్ దసరా తర్వాత నానికి మంచి యాక్షన్ డిజైన్ చేశారు. ఓవరాల్ గా సరిపోదా శనివారం ఒక గ్రిప్పింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్.